అందరూ నమస్తే. కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత జరుగుతున్న పరిణామాలు చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి తెలంగాణకు. నిన్న ఒక మీటింగ్ అయింది. రేవంత్ రెడ్డి గారు మినిస్టర్స్ మీటింగ్ సాయంత్రం 3 గంటల సమావేశం జరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్లో మీటింగ్ అయింది. అది అంటే గవర్నమెంట్ ఆఫీసే. కమాండ్ కంట్రోల్ రూమ్లో మీటింగ్ చేసినారు. ఆ మీటింగు జనాల ఇబ్బందుల గురించో, తెలంగాణ ప్రజల సెంట్రిక్గానో, లేకపోతే తెలంగాణకు నిజంగానే ఈయన ఇది చెప్పింది కదా, ఈ పాయింట్ మీద మనం ఏం చేయొచ్చు అనే మీద చర్చ జరగలే. కేసీఆర్ ప్రెస్ మీట్ మీద మీటింగ్. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి పోయిండు, ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. కానీ ఆ ప్రెస్ మీట్ మీద ఒక 3 గంటలు సీఎం మినిస్టర్స్ మొత్తం మీటింగ్. ఉత్తుత్తదానికి వీడియోలు ఇచ్చి, ఫోటోలు ఇచ్చి, ఉత్తుత్తదానికి మీడియా ముందరికి వచ్చే రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత మోహన్ చాటేసిండు. మీరే పోయి మాట్లాడుకోపోండి అని మినిస్టర్లకు చెప్తున్నాడు, మీరే మాట్లాడండి అని. ఒక్కరికి ఒక సబ్జెక్ట్ లేదు. ఒక్కరు ఒక్క దానికి క్లారిటీగా చెప్తలేరు. కేసీఆర్ కోసం మాట్లాడొద్దు, మీరు తెలంగాణ కోసం మాట్లాడండి. ఆయన తెలంగాణ కోసమే మాట్లాడండి కదా. ఆయన మొత్తం సబ్జెక్ట్ మొత్తం తెలంగాణ సబ్జెక్టే మాట్లాడండి, వేరే ఏమన్నా మాట్లాడిండా? పాలిటిక్స్ అస్సలు మాట్లాడలేదు. కానీ మీరు దాన్ని పొలిటికలైజ్ చేసి మాట్లాడుతున్నారు. కవితకు ముందు సమాధానం చెప్పు. కవితకు మీరు ఏమైనా అధికార ప్రతినిధులా? జాగృతి కవిత గారికి మీరేమైనా అధికార ప్రతినిధులా? కాంగ్రెస్ వాళ్ళ అధికార ప్రతినిధులా? ఆమెకు సమాధానం చెప్పమని వీళ్ళేంది అడిగేది? జనం అడగాలి అడిగితే, లేకపోతే ఆమెను అడుక్కుంటే నాకు సమాధానం చెప్పమని. చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా అసలు విషయం ఏం తెలుసా, మొన్న గ్లోబల్ సమ్మిట్ తర్వాత వాళ్ళ వెబ్సైట్లో మొత్తం 5,75,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినామని పెట్టిరు ఒక పెద్ద లిస్టు. దాన్ని డిలీట్ చేసిర్రు కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత. ఏమని అర్థం చేసుకోవాలి. అందుకే వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియో ఫాలో కండి. మీతో పాటు ఇంకో 10 మందికి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియజేద్దాం. నేను వార్త చెప్తా, మీరు వాళ్ళకి చేరవేయండి. నా వెనుక మోహన్ చాటేసిన ముఖ్యమంత్రిని పెట్టిన. ఎందుకంటే ఉన్నదానికి లేని దానికి బయటకు వచ్చి కేసీఆర్ కే చంద్రశేఖర్ రావు గారు అని సెటర్ మాటలు మాట్లాడతారు కదా ముఖ్యమంత్రి గారు. కథం కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత కనిపిస్తలేడు. చిచ్చాట్ అని చెప్పేసి ఏమో తిరసాటను పెట్టి చిచ్చాట్ చేసిండు ఆ నైటు. తర్వాత ఉత్తొంగం అడుగుని నేను చిచ్చాటే చేసిండు లాస్ట్కి. అంటే అంత పెద్ద ఆరోపణ కదా, తెలంగాణ కోసం చేసిన ఆరోపణ అది. మీరు ఇట్లా నాశనం చేస్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ కోసం తెలంగాణ నీళ్లు రాకుండా నీళ్ళు మాకు 45 టీఎంసీలు చాలు అనే ప్రయత్నం చేస్తున్నారు. మీ డేరా సిటీ వల్ల ఏం రాలేదు. మీ గవర్నమెంటు డిఫెన్స్లో పడ్డది. అసలు మీ గవర్నమెంట్ మీద జనాలకు అందరికీ ఇప్పుడు అనుమానాలు స్టార్ట్ అయినాయి. మీరు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. కానీ మోహన్ చాటేస్తే ఎట్లా? మినిస్టర్స్ మాట్లాడతారు. ఏం మాట్లాడతారు మినిస్టర్స్? డిపిఆర్ వెనుకకు పంపించలేదు అని జూపల్ కృష్ణారావు మాట్లాడతాడు. డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ సెంట్రల్ నుంచి వెనుకకు రాలే, ఎట్లా వచ్చింది మీకే తెలుసు అని. డికే అరుణ గారేమో బీజేపీ ఎంపీ ప్రెస్ మీట్ పెట్టి ఆ డిపిఆర్ సరిగా లేదు కాబట్టి వెనుకకు పంపించినామన్నారు. అంటే జూపల్ కృష్ణారావు గారికి లేకపోతే మిగతా వాళ్ళకు ఎంత నాలెడ్జ్ ఉందో అర్థమవుతుంది కదా. అసలు ముఖ్యమంత్రి కన్నా ఏమైనా నాలెడ్జ్ ఉందో లేదో అర్థమవుతలేదు, అందుకే ముందుకు వస్తలేడేమో. సబ్జెక్ట్ లేకుండా చిచ్చాట్లు చేయడం ద్వారా, సబ్జెక్ట్ లేకుండా మినిస్టర్లతో 3 గంటలు మీటింగ్ పెట్టుకుంటే ఏమొస్తుంది? వాళ్ళతో మీటింగ్ పెట్టి ఏం డిసైడ్ చేసారు వాళ్ళు? అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఎజెండా ఖరారు. ఏంది ఎజెండా అంటే ఈ కేసీఆర్ చేసిన ఆరోపణల మీద చర్చ చేస్తారంట. అంటే అసెంబ్లీ ఎజెండా మొత్తం కేసీఆర్ డిసైడ్ చేసినని అర్థమవుతుంది. ప్రభుత్వ ఎజెండా ఏం కావాలి? ప్రజలకున్న ఇబ్బందులు ఏంది, వాటి మనం ఏ విధంగా, ఎందుకంటే చూస్తున్నాం కదా ఎన్ని కష్టాలు లేవు జనాలకు. యూరియా కష్టాలు, యాప్ తీసుకొచ్చిర్రు, యాప్ బ్లాక్ అయిపోయింది. మళ్ళీ మేము అప్డేటెడ్ వర్షన్ తీసుకొస్తాం యాప్ అంటున్నారు. రైతులంతా ఆల్రెడీ మా యూరియా కత్తిందని అడుగుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ డబ్బులు లేవు. ఇట్లా చాలా ఉన్నాయి. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏం బాగలేదు. మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది. తెలంగాణ మొత్తం డౌన్ అయిపోయింది. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి ఇష్యూస్. అవి ఎజెండా కాదంట. కేసీఆర్ అసెంబ్లీ ఎజెండా, ప్రభుత్వ ఎజెండాను ఖరారు చేసిందంటే ఇంకా మీ ప్రభుత్వం ఎందుకు, మీ పరిపాలన ఎందుకు, మీరు ఎందుకు అసలు మీరందరూ? అది కేసీఆర్ గ్రేటెస్ట్ కిందకే పోతుంది కదా. మీ చర్చ కూడా నిన్న మీటింగ్ పెట్టి ఇంకా మనం అసెంబ్లీలో, వీళ్ళు అసెంబ్లీ ఎందుకంటారు తెలుసా? అసెంబ్లీలో అయితే ఇంకా మనం మైక్ ఇవ్వకుండా మనం వాళ్ళు ఫెయిల్ అయినని చెప్తే అయిపోతుంది, ఇంకా మనమే మాట్లాడుకోవచ్చు. అసెంబ్లీలో మాట్లాడితేనే మాటలు కాదు. మీరు సంవత్సరంలో ఎన్ని రోజులు అసెంబ్లీ పెడతారు? వారం రోజులు పెడతారా, 15 రోజులు పెడతారా? అంటే మీరు ఆ 15 రోజులు మాత్రమే పరిపాలన చేసినట్ట కాదు కదా. ఆయన మాట్లాడిండు. మీరు నిజంగా పెట్టకపోతే, మీరు నిజంగానే
లేఖ అయితే బయటకు వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సెంట్రల్కి రాసిన లేఖ 45 టీఎంసీలు చాలు అని అభ్యర్థిస్తూ రాసిన లేఖ బయటకు వచ్చింది కదా. డిపిఆర్ బయటకు వచ్చిందా లేదా ఒక్కరు ఆన్సర్ చెప్తలేరు. ఒక కరెక్ట్గా ప్రాంప్ట్ ఆన్సర్ ఒక్కట్లేదు వీళ్ళ దగ్గర. ఆ 45 టీఎంసీలు ఎందుకు రాసినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని అంటే, అంతకుముందు గవర్నమెంటే డిసైడ్ చేసింది, మేము రాసినాం. అంతకుముందు గవర్నమెంట్ డిసైడ్ చేస్తే మీరు రాస్తారా? వాళ్ళు ఏమన్నా ఉందా ప్రూఫ్? వాళ్ళు డిసైడ్ చేసినట్టంటే లేదు వీళ్ళ దగ్గర, ఏం లేదు వీళ్ళ దగ్గర ప్రూఫ్. వాళ్ళు డిసైడ్ చేస్తే చెప్పడం కాదు, ప్రూఫ్ కూడా చూపించాలి కదా. ప్రూఫ్ ఏం లేదు. ఇక ఇది చూడండి ఒకసారి. ఇంకో ఇది మొన్న గ్లోబల్ సమ్మిట్ అది ఇది అని చెప్పి చేసిరు కదా, వెబ్సైట్ ఇది. తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ టీజీ ఐపాస్ సంబంధించిన ఇది. ఇగో కింద మొత్తం కనిపిస్తున్నాయి. కింద ఎప్పటి నుంచి అంటే అన్నీ ఉన్నాయి. 2014 నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఉన్నాయి, మొత్తం ఉన్నాయి వీళ్ళ గ్లోబల్ సమ్మిట్తో సహా. లాస్ట్కి ఏమైందంటే అట్లా ఉన్నది ఇట్లా అయింది, ఎత్తేసారు. కేసీఆర్ ఆ డేరా నగర్లతో మీకు పెట్టుబడులు రావు, పెట్టుబడులు పెట్టాలంటే పాలసీ ఉండాలి, నన్ను తిట్టే పాలసీ కాదు, ఇండస్ట్రియలిస్ట్ వచ్చి పెట్టుబడులు పెట్టే పాలసీ కావాలి. మీరు ఆ డేరాలు వేసుకొని ఫ్లెక్సీలు కట్టుకొని 3Dలు కట్టుకున్నంత మాత్రాన కాదు, ఎవరికి కావాలని 4th సిటీ తొక్కల సిటీ అన్నాడు కేసీఆర్. ఒక్కరు మాట్లాడతలేరు కౌంటర్. లాస్ట్కి అసలు వెబ్సైట్లోకి వెళ్ళి, గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి డాటా మొత్తం ఆయన చేశారంటే ఇంకా మీ ఏమంటారు, మీ ఫెయిర్నెస్ ఎట్లా అర్థం చేసుకోవాలి? ఉండాలి కదా. కేసీఆర్ ఆరోపణ చేసినంత మాత్రాన గవర్నమెంట్ మొత్తం అలజడి వచ్చి వెబ్సైట్ మొత్తం ఖాళీ చేసిర్రు, వెబ్సైట్లో డాటా మొత్తం తీసేసారు అంటే గవర్నమెంట్ వెబ్సైట్లో. ఇంకా మీ ఫెయిర్నెస్ ఎక్కడుంది, మీ పారదర్శకత ఎక్కడుంది పరిపాలనలో? అంటే ఇవన్నీ ఫేకే కదా. మొన్న వచ్చిన 5,75,000 కోట్లు దావోస్ పోయినరు, అమెరికా పోయినరు, దక్షిణ కొరియా పోయినరు, అన్నీ ఉత్తాయేనా? ఇప్పటివరకు ఒక్కడు కూడా లాంచ్ కాలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకున్నది ఎంఓయూలు ఏవి లాంచ్ కాలేదు. ఇవి అదంతా డాటా మొత్తం తీసేసిండ్రు. ఆల్రెడీ డాటా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారే కానీ అసలు ఈ గవర్నమెంటు అంత మీటింగ్ పెట్టుకొని కేసీఆర్ ప్రెస్ మీట్ మీద మాట్లాడుకున్నారు అంటేనే ఈ గవర్నమెంట్ ఎంత ఫెయిల్యూర్ అయిపోయింది, ఎంత అటర్ ఫ్లాప్ అయిపోయింది. అంత టైం పెట్టి అంతమంది మినిస్టర్లను మెచ్చుకొని రేవంత్ రెడ్డి గారు అదా మాట్లాడేది. రేవంత్ రెడ్డి ఎందుకు మీడియా ముందుకు వస్తలేడు? ఉన్నదానికి లేని దానికి చలికాలం వానకాలం ఎండాకాలం అనుకుంటూ వస్తారు కదా, వచ్చి మాట్లాడతారు కదా, ఎందుకు వస్తలేడు? ఆఫీసర్లకు ఇప్పినట్ట మీరు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇవ్వాలి, వీళ్ళు ఇయ్యరు, వీళ్ళలో ఒక్కరికి నాలెడ్జ్ లేదు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇవ్వచ్చు కదా, అంత నాలెడ్జ్ ఉంటే, ప్రజెంటేషన్ ఏందో అంతగానం ఉంటే. ఎందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 45 టీఎంసీలకు పరిమితం చేద్దాం అనుకున్నారు? ఎందుకు డిపిఆర్ బ్యాక్ వస్తే మీరు దాచిపెట్టినరు? ఎప్పుడు వచ్చింది అది? చూపిస్తా చూడండి, ఎప్పుడో వచ్చింది అది. ఇంకో ఎప్పుడు వచ్చింది డిపిఆర్? 5 మే 5, 2025. ఇంకా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెలంగాణ రిగార్డింగ్ 5/5/2025. 2025 5వ నెల వస్తే ఇది మనం 12 నెలలకు వచ్చినాం. వస్తే ఇక్కడ రాసిండ్రు, ఇన్ వ్యూ ఆఫ్ ద అబో ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు రీసబ్మిట్ ద ప్రాజెక్ట్ డిపిఆర్ అని ఈపిఐఎంఎస్ పోర్టల్ అలాంగ్ విత్ రిక్విసైడ్ డీటెయిల్స్. అంటే అదే 45 టీఎంసీలకు తక్కువ చేస్తూ, దాని కెపాసిటీ తక్కువ చేస్తూ దాని డిపిఆర్ కొత్తగా తయారు చేసి పంపమని వీళ్ళకు 5వ తారీఖు 5వ నెల 2025 పంపితే మీ గవర్నమెంట్ ఎందుకు బయట పెట్టలేదు? ఎందుకు బయటకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు వచ్చిన బయటికి ఇవన్నీ? కేసీఆర్ చెప్తే తప్ప మీకు తెలియదా? వచ్చినాయని తెలుసు. ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ గారు లేఖనే రాసిండు సెంట్రల్ గవర్నమెంట్కి. దీనికి అనుగుణంగా వాళ్ళు ఇచ్చిన డిపిఆర్, తిప్పి పంపిన డిపిఆర్కు రిప్లై ఇచ్చారు. మీరు ఎందుకు చెప్పలే గవర్నమెంటు? ఇదే ప్రభుత్వం ఫెయిల్యూర్స్. ప్రభుత్వం ఎక్కడ పారదర్శకంగా లేదు. నిజంగా కేసీఆర్ చెప్పిన విషయాలు తప్పు అయితే రేవంత్ రెడ్డి ఆగుతుండేనా అసలు? మొత్తం ప్రెస్ మీట్ పెట్టి ఎగరకుండే, మళ్ళీ శాపనాదాలు పెట్టకుండే, ఎందుకు వస్తలేడు, ఎందుకు ముఖం చూపుతలేడంటే దానికి ఏం చెప్పాలో తెలియక వాళ్ళ మీద నెగేస్తున్నారు. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఎవ్వరు మాట్లాడుతున్నా ఏం తెలియదు. నేను ఇందాక చెప్పలే, కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పి ఫస్ట్. నువ్వు తెలంగాణ జనమంతా కవిత ప్రశ్నలు అడుగుతుర్రా? కవిత ప్రశ్నలకు సమాధానం చెప్తారో చెప్పారో మీరెవరు మాట్లాడానికి? మీరేమన్నా అధికార ప్రతినిధులా? జాగృతి అధికార ప్రతినిధులా మీరు? ప్రభుత్వం ప్రభుత్వంగా సమాధానం చెప్పాల్సింది. ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వచ్చినాయని దాచిపెట్టుకొని ఎవరికో లాభం చేయాలని ప్రయత్నం చేసి ఇప్పుడు ఇరుక్కపోయి ఇప్పుడు అసెంబ్లీ పెడతాం, అసెంబ్లీకి దమ్ముంటే అసెంబ్లీకి రండి,
పొలిటికలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని, మొత్తం పొలిటికలైజ్. తెలంగాణకి ఎట్లా నష్టమో కేసీఆర్ చెప్పిండు, అది ఎట్లా నష్టం కాదో మీరు చెప్పండి. అంతేగాని మీరు పొలిటికల్ కౌంటర్లు ఇచ్చుకుంటూ పోతే తెలంగాణ ప్రజలు పిచ్చోలేం కాదు, అర్థం చేసుకుంటారు. ఇంకా ఈ గవర్నమెంట్ ఎంత పారదర్శకంగా ఉందో ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ ఒకటి వదలండి. మీ ఇంటరాక్షన్ కూడా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్.